హాయ్ నేను సతీష్. లైవ్ అప్డేట్స్ అలాగే ప్రోమో అనాలిసిస్ చెప్పుకుందాం. ఎందుకంటే మణికంఠకి బాగా డ్యామేజ్ అయ్యేలాగా ఉంది అన్నట్టుగా ప్రోమో ఉంది. మరి అవుతుందా లేదా అని కూడా క్లియర్గా చెప్పుకుందాం. ఎందుకంటే ఏమంటాడు, వెళ్ళి నామినేషన్ అంతే, ఇంకా ఆలోచించుకో ప్లీజ్ అని చెప్పి ఆ అమ్మాయిని బ్యాక్ నుంచి వెళ్ళి యష్మికి అయితే హగ్ ఇచ్చాడు. ఆ అమ్మాయి కూడా సరే ఓకే వదిలే అంటే, మళ్ళీ సీరియస్గా చెబుతుంది చూడు, ఓకే వదిలే అంట అనుకుని వెళ్ళిపోయినాక ఈ అమ్మాయి వచ్చి చాలా ఎమోషనల్ అవుతుంది, ఫీల్ అవుతుంది. ప్లీజ్ బిగ్ బాస్ టూ మచ్, నాకు అసలు అవ్వట్లే, కోపం వస్తుంది, చాలా అంటూ బాధపడుతుంది. అట్లాగే పృథ్వీతో కూడా చెప్పుకుంటుంది. నిజంగా మెంటల్ టార్చర్ అది, వచ్చి హగ్ చేయడం నాట్ కంఫర్టబుల్ అని చెబుతా ఉంది. అలాగే ఐఎమ్ టెల్లింగ్ హిమ్, అతనికి ఆల్రెడీ చెప్పాను నేను నాట్ కంఫర్టబుల్ అని చెప్పేసి కూడా చెబుతా ఉంది. మరి హగ్ గురించి అయితే బాగా హర్ట్ అయితే ఏడుస్తే ఎమోషనల్ ఫీల్ అవుతా ఉంది. సో రియల్ అతను ఫేకు, అతనే ఉన్న రోజులు నామినేషన్ చేస్తానని కూడా చెబుతుంది. సో మొత్తానికి నిన్న నామినేషన్లు వీళ్ళిద్దరికి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పటి నుంచి, ఒకరినొకరు నామినేట్ చేసుకున్నప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నేను పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెబుతా, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే, అసలు మైక్రో అబ్జర్వర్ ఎవరు ఏంటి అనేది కూడా చెబుతా. మై అబ్జర్వేషన్ ప్రకారం నిన్న నామినేషన్లో ఒక పాయింట్ ఎప్పుడు మంచిదే చెప్పాడు. ప్రేరణ నాకు ఫేవర్ చేసావు, ఆమెను సేవ్ చేసావు, 2 వారాల్లో నీ వల్లే కాపాడినావు అట్లాగే చెప్పాడు. ఓకే, అంతవరకు మంచి పాయింటే. ఆ పాయింట్లో అతను బాగా చెప్పాడు. యష్మి కూడా ఏంటి, ఆ పాయింట్ వరకు తన వెర్షన్ చెప్పుకుంది. నేను చేయలేదు, ఫేవర్ చేయలేదు, పార్షియాలిటీ చూపలేదు, ఒకవేళ చేస్తుంటే మరి నిన్న గ్రీన్ రెడ్లో రెడ్ ఎందుకు ఇస్తానని చెప్పింది. కానీ ఇక్కడ 100% ఆమె అయితే లాస్ట్ 2 వీక్స్ అయితే ఫేవర్ చేసింది. పృథ్వీకి చేసిందో బాగుండేది, సరే చేసింది, అది అంతవరకు ఓకే, ఆమె అయితే తప్పు అక్కడ చేసింది. కానీ తర్వాత ఏంటి, అతను చెప్పిన రెండో పాయింట్ మైక్రో అబ్జర్వర్, మైక్రో మేనేజ్మెంట్ అనే పాయింట్ అయితే తీశాడు కదా, దానికోసం అక్కడ ఆమె బాగా హర్ట్ అయ్యింది. ఫ్రెండ్లీగా, కేవలం ఒక ఫ్రెండ్గా భావించి ఆ బాత్రూమ్ దగ్గర చెప్పా, బౌల్స్ క్లీన్ చేసేది నువ్వే కదా, సింక్లో పడేసేయి అని జస్ట్ ఒక ఫ్రెండ్లీగా ఒక సలహా ఇచ్చిన దానికి మైక్రో అబ్జర్వర్ అనే పేరుతో నామినేట్ చేస్తావు. ఫ్రెండ్లీగా కూడా మాట్లాడకూడదు, అసలు ఇది నోరిపితేనే భయంలా ఉంది. ఆ ఫ్రెండ్లీగా చెప్పిన దానికి ట్యాగ్ ఏంటి, ఆ ఫ్రెండ్ అని చెబితే దాన్ని పెద్దదిగా చేస్తాను అని, దాంతో అక్కడ ఆమె వెక్స్ అయిపోయింది. చాలా 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 ఫీల్ అయ్యింది. ఫేక్, నువ్వు అసలు నేను నమ్మడానికి లేదు, నీది డ్రామా, నీది కంటెంట్ కోసం మొత్తం నువ్వు ఫేక్గా ఉన్నబట్టి సరదాగా ఫ్రెండ్లీగా చెప్పిందని కూడా నామినేషన్లు పెడతావా? ఇలాంటి ఫేక్ పర్సన్ వల్ల హౌస్ హార్మోనియా దెబ్బతింటుంది. నువ్వు అసలు డేంజర్, ఈ ఇంటిలో ఉండడానికి డేంజర్ అని వెక్స్ అయిపోయిన తర్వాత, అంత గొడవ అయ్యి అంత పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా అవతల వాళ్ళకి కొంత స్పేస్ ఇవ్వాలి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఆమె ఏమందంటే, అసలు ఫ్రెండ్ అనే పదం పలకడానికి కూడా నువ్వు అనర్హుడివి, నీలాంటి వాడు చాలా 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 డేంజర్. ఫ్రెండ్ అనుకుని వస్తావు, అన్నీ వింటావు, అంత క్లియర్ అయినట్టుగా అంత మామూలుగా ఉన్నట్టు ఉంటావు. కానీ తర్వాత వెళ్ళి ఆ ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నది ఏదో ఒక పాయింట్ పట్టుకున్నది చెబుతా చూడు, అది కూడా నెగిటివ్ వెళ్ళి తీసుకొని నువ్వు ఒక నెగిటివ్ పర్సన్ అని లెక్క ఆవిడైతే చెప్పింది. నువ్వు నాకు వెనుపొట్టు పొడిచావని లెక్క, అసలు ఫ్రెండ్ అనే పదమే పలకు నువ్వు అని క్లియర్గా చెప్పింది. అయితే ఇక్కడ నా అబ్జర్వేషన్ ప్రకారం గమనిస్తే, అసలు సిసలు మైక్రో అబ్జర్వర్ ఈ నేపథ్యంలో అతడు మళ్ళీ వచ్చి అంత ఇష్యూ అయినాక ఖచ్చితంగా కొంత స్పేస్ ఇచ్చేయాలి. మళ్ళీ వాళ్ళు నార్మల్ మూడ్లోకి వచ్చాక, యాక్చువల్గా ఆవిడ అంత కరాఖండిగా అంత క్లియర్గా చెప్పిన తర్వాత, నువ్వు డేంజర్, నువ్వు అసలు ఫ్రెండ్ అని పదమే పలకడానికి లేదు, నేను నమ్మడానికి లేదు, మోసం చేసి విని చెప్పాక ఖచ్చితంగా ఎవరి స్పేస్లో వాళ్ళు ఉండి కంటిన్యూ చేసుకుంటే బెటర్. మళ్ళీ ఏదో టాస్క్ పరంగా లేకపోతే సరేలే ఆ రోజు అలాగ అనుకోని అట్లా కాదు ఇట్లా కాదు, మిస్అండర్స్టాండింగ్ సో అని మళ్ళీ ఒక సిచ్యువేషన్ ఏదైనా కుదిరితే సింక్ అయితే మళ్ళీ మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు ఇలాంటి వైపు ఉన్న నేపథ్యంలో వెళ్ళి వెనక నుంచి హగ్ ఇవ్వడంతో ఇక్కడ ఆమె అయితే బాగా ఫీల్ అయ్యింది. ఇప్పుడేంటి, పోనీ వెనక నుంచి వచ్చేటప్పుడు ఆమె ఫ్రంట్ నుంచి మామూలు చూస్తుంటే సరే వద్దు అని ఆపొచ్చు, దగ్గరికి రావద్దులే వద్దులే అక్కడ నుంచి మాట్లాడలే చెప్పులు అని చెప్పొచ్చు. బట్ వెనక ఆవిడ అటు తిరిగి ఉండేటప్పుడు వెళ్ళి చేశాడు కనుక, సో ఇక్కడ ఆమెకైతే ఆపడానికి కూడా లేదు, వెనక నుంచి ఎవరు వస్తున్నారంటే చూసే పరిస్థితి కూడా లేదు కనుక. అయితే ఇక్కడ ఇంకా ఏంటంటే, అసలు సిసలు మైక్రో అబ్జర్వర్ ఎవరు అంటే, ఇతడే అసలు సిసలు పెద్ద మైక్రో అబ్జర్వర్. పక్కనే కూర్చుని, ఎవరు పక్కనైతే కూర్చుంటారో వాళ్ళ పక్కనే కూర్చొని అన్ని గుచ్చి చూసినట్టుగా అబ్జర్వేషన్ చేసి, వాళ్ళలో ఓన్లీ నెగిటివ్ పాయింట్ మాత్రమే క్యారీ చేసి వాళ్ళకి షాకింగ్ రీజన్స్ అయితే చెబుతా ఉన్నాడు. మీకు ఒక ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా, ఒక 3-4. బేబక్తో ఫస్ట్ ఆ క్యాబేజ్ గురించి కూడా, బాబు మరి పెద్దవి కట్ చేయకమ్మా, చిన్నగా కట్ చేయాలి, లేకపోతే ఉడకో, మళ్ళీ నాకు ఇప్పటికే పప్పు ఉడకలేదు లేట్ అయింది అంటారు, మళ్ళీ ఉడకపోయినా లేట్ అయింది నాకు కాబట్టి చెబితే, మీరు మరునండి అన్ని ఎక్కువ చూస్తారు, మరీ మైక్రో అబ్జర్వేషన్ ఎక్కువైపోయింది, ఆ పదం అంటే ఇష్టమేమో. సో ఇతడే అన్నింటినీ మైల్యూట్ లెవెల్స్కి వెళ్ళిపోయి కూడా అబ్జర్వేషన్ చేసి డ్రిల్లింగ్ చేస్తున్నాడు, నామినేషన్ చేస్తున్నాడు. బేబక్ విషయంలో కూడా అట్లాగే ఆ పాయింట్ విషయం మీద హైలైట్ చేసింది. అలాగే విష్ణుప్రియకి సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. 3 రోజుల్లో అతను ఫ్రెండ్షిప్ చేసింది ఈ మైక్రో అబ్జర్వేషన్ కోసం అని ఆవిడికి అర్థమైంది. ఆ 3 రోజుల ఫ్రెండ్షిప్లో కూడా కేవలం విష్ణుప్రియని మైక్రో మేనేజ్మెంట్ ఇతడు చేశాడు. ఆమెని ఏమి దొరుకుద్దా అని అబ్జర్వేషన్ చేసి ఆయన నోటితో ఆయన చెప్పి ఫైనల్గా ఒక పాయింట్, 3 రోజుల్లో మంచి గుణాలు కానీ ఫ్రెండ్షిప్ కానీ ఏమీ కనబడలేదు. ఆ ఒక్క పాయింట్ తెచ్చి, నీకు నోటు దూల ఎక్కువ, నువ్వు నన్ను ఎలా అన్నావు అని చెప్పి ఆ ఒక పాయింట్ మీద చేశాడు. అలాగే గతంలో సోనియా కూడా హౌస్ మేట్స్ తనింది, ఏంటో మణికంఠతో మాట్లాడ
మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఫ్రెండ్లీగా వస్తాడు, కూర్చుంటూ మాట్లాడుతాడు. ఏ పాయింట్ మళ్ళీ తీసుకొని వచ్చి అక్కడ నువ్వు వీళ్ళకి అందవు నాకు నచ్చలేదు అంటది లెక్క. బేబక్క, విష్ణుప్రియ, సోనియా వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వంతైతే వచ్చింది. సో అందుకే ఫ్రెండ్ అనే మాస్క్తో రాకు అని చెప్పాక మళ్ళీ వెంటనే వెళ్ళి ఆమె వద్దకు, అప్పుడు ఆమె బ్యాక్ అటు తిరిగి ఉంది. సో అలాంటప్పుడు ఆగిపోవాలి, దూరంగా ఉండిపోవాలి. ఆమె వెనుదిరిగి ఉంది, హగ్ కోసం వస్తాడని చూసుంటే ఆగు అని చెప్పేసేదేమో. కానీ ఇప్పుడు ఆవిడ పరిస్థితి తర్వాత ఆయన వెళ్ళిపోయాక నాకు అసహ్యం వేస్తుంది. బిగ్ బాస్ ఎట్లా, బిగ్ బాస్ ఎలా వదిలించుకోరు నెగిటివ్ పర్సన్ని, ఈ దారిన పోయే దరిద్రం నాకు ఏదో నెత్తికి పెట్టుకున్నట్టుంది, ఎలా ఎలా అని ఆవిడ అంత ఫీల్ అవుతుంది, అంత ఎమోషన్ అవుతుంది. అందుకే నిన్న వ్యర్థం అని ఒక టాస్క్ ఇచ్చరికి, చెత్త చెత్త టాస్క్ అని చెప్పి. సో ఈ చెత్త నేను ఎలా వదిలించుకోవాలంటే ఆవిడ అంత ఫీల్ అవుతుంది. సో ఇలాంటప్పుడు ఏంటి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ గతంలో వచ్చినవి కూడా బాగా వైరల్ అవుతున్నాయి. నిన్న అంతెందుకు ఆ అమ్మాయి నామినేషన్ అయిపోయిన తర్వాత సోనియా కూడా వచ్చిన తర్వాత హగ్ ఇస్తేనే వద్దు నాకు హగ్ వద్దు, తీసుకోలేకపోయింది. పైగా మణికంఠ నా అసలు దోస్తుగా ఏమాత్రం కూడా భావించకుండా అవసరం లేదు దాని తర్వాత ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అది నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను ఒక మాట అంటాడు ఈయన, ఏమని తను ప్రూవ్ చేసుకోవాలని ఎక్కువగా ఏదేదో మాట్లాడేస్తుంటాడు అన్నట్టుగా నేను చెప్పినట్టు ఇదివరకు ఒక రివ్యూలో ఎపిసోడ్లో నిన్న కూడా అదే జరిగింది. ఏమంటాడు ఇక్కడ, ఫ్రెండ్ వేరు, గేమ్ వేరు, రూల్స్ వేరు, నామినేషన్స్ వేరు, వీటన్నింటినీ మిక్స్ చేయకుండా ఆడేవాళ్ళు వినర్ అంట. ఇది అస్సలు హంబక్ రీజన్, అసలు ఇది లాజిక్కే కాదు, అంత సీన్ లేదు అక్కడ. ఇవన్నీ కలిస్తేనే బిగ్ బాస్ జర్నీ. ఇక్కడ ప్రతిదీ అకౌంటబిలిటీ, ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి. నీళ్ళకి నీళ్ళు, పాలుకు పాలు వేరు చేసేసి అంత సినిమా లేదు. ఇవన్నీ కూడా సింక్ అయ్యి ఉండేవి, ఒకదానికొకటి మిక్స్ అయ్యి ఉండేవే. వీటన్నింటితో కలిపి ఓవరాల్ జర్నీ ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ అకౌంట్ అనేది ఉంటుంది. అందుకు పెద్ద ఉదాహరణ ఇప్పుడు ఫ్రెండ్ వేరు, గేమ్ వేరు, టాస్క్ వేరు ఇవన్నీ చెప్పాడు కదా. రూల్స్ వేరు అని చెప్పేసి, ఫ్రెండ్షిప్ వేరు, గేమ్ వేరు, రూల్స్ వేరు, నామినేషన్ ఇవన్నీ. నిన్న శేఖర్ భాష, ఆదిత్యదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇద్దరు మెచ్యూర్డ్ పర్సన్సే, మ్యాక్సిమం ఉన్నంతలో మెచ్యూర్డ్గా ఉండి ఎట్టయితే డిగ్నిఫైడ్గా ఉంటూ అవతల హట్టింగ్ చేసే పర్సనాలిటీస్ కాదు. కానీ ఏమైంది వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ ఫ్రెండ్షిప్, అంత ఫ్రెండ్షిప్ ఉన్నా సరే ఏమైంది, ఎక్కడ పెట్టుకుంటుంది ఏంటంటే ప్రతిసారి నేను ఫ్రెండ్గా ఉంటే మీరు నాకు ప్రతిసారి నామినేట్ చేస్తానని ఆయన భాష ఫీల్ అవ్వడం, దానివల్ల మీరే నెగిటివ్ అవుతారు ఆడియన్స్లు. కానీ మరి లింక్ అయినవే కదా, ఫ్రెండ్షిప్ కదా, మీరు నామినేషన్లు చేసుకుని ఉండదు కదా. సో ఇప్పుడు బయటకు వచ్చా కూడా శేఖర్ భాష ఆయన ఓపెన్గా ఉండట్లేదని కూడా ఆయన పదే చెబుతా ఉన్నాడు. శేఖర్ భాష ఆదిత్య గురించి కూడా ప్రజెంట్లో ఆయన ఓపెన్గా లేడు, భయపడతా గేమ్ ఆడుతున్నాడు, ట్రాన్స్పరెన్సీ లేదంటే ఆయన చెబుతా ఉన్నాడు కదా. అట్టగా మరొక ఎగ్జాంపుల్ విష్ణుప్రియ కూడా ఏమనింది ఆదిత్య గురించి, మీరు అన్న ఓకే అన్న మీ ఫ్రెండ్నే మీరు 3 సార్లు నామినేట్ చేసి అట్లా పొడిస్తే మిమ్మల్ని ఎట్లా మేము నమ్మాలి అని చెబుతుంది కదా. మరి ఫ్రెండ్షిప్ వేరు, నామినేషన్ వేరు అని అనుకోలేదు కదా, ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈయన కూడా మైక్రో అబ్జర్వర్ ఎవరు మనం అనుకుంటా, ఇప్పుడు నిఖిల్ నాకు క్లోజ్ ఫ్రెండ్ అని నేను చెప్పాడు. సరే ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అని ఒకసారి నామినేషన్ చేయమనండి, అప్పుడు నిఖిల్ నుంచి వచ్చే రియాక్షన్ చూడండి, లేదా నెగిటివ్ ఇయ్యానండి. అవన్నీ ఒకదానికోటి లింక్ అయ్యి ఉండేవే అంతా. అవన్నీ కలిపిస్తేనే జర్నీ. ఆ జర్నీలో ప్రతిదీ అకౌంట్ అయితే ఉంటుంది. ఈ సినిమా కాదు, పాట అయిపోగానే ఫైట్ అయిపోగానే సెంటిమెంట్ సీన్ అయిపోగానే కామెడీ సీన్ అవన్నీ ఉండడానికి. అక్కడ బిగ్ బాస్ హౌస్లో ప్రతి యాక్షన్, రియాక్షన్ ప్రతిదీ కూడా కౌంట్ అయితే ఉంటుంది. వాటి అన్నింటి బట్టి వస్తుంది. అయితే సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి, ఇతడు ఇలా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆవిడ అవసరం లేదు వద్దు నిన్న అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత కంప్లీట్గా దూరంగా ఉండాలి, ఎవరి జోన్లో ఎవరి స్పేస్లో వాళ్ళు ఉండాలి. అట్టా కాకుండా ఇట్లా మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఆవిడ ఫీల్ అవుతుంది కనుక దీనివల్ల ఇతడికి డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇతడు పాత వీడియోలు అన్నీ తీసి బాగా వైరల్ అవుతుంది. మన్మధరాజా పాటలు, రకరకాల పాటలు, ట్రోల్స్ అనేసి బయట అయితే హౌస్ బయట ఆడియన్స్లో పెద్ద రచయిత నడుస్తుంది. ఏమి నయనికాకి గతంలో కూడా వెళ్ళి ఆవిడ కూర్చుంటే అప్రిషియేట్ చేస్తా ముద్దులు పెట్టడం, అట్లాగే సోనియాకి కూడా నిన్న ఆవిడైతే పాట పాడితే వెళ్ళి సోనియాకి ముద్దు పెట్టడం, అట్లాగే ఇప్పుడు యష్మికి హగ్ ఇవ్వడం, అలాగే ప్రేరణ కూడా గతంలో హగ్గులు ఇవ్వడం, ఈ హగ్గులు ముద్దులు ఇవన్నీ ఉండడం వల్ల ఖచ్చితంగా ఫేక్ పర్సనే, ఫెయిర్ అయితే కాదు అని చెప్పేసి విపరీతంగా అదైతే వస్తుంది. దీనివల్ల ఖచ్చితంగా నష్టమే. అయితే ఇప్పుడు ఇక్కడ మణికంఠకనే కాదు, ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక ఒకరికొకరి గోరు ముద్దలు తినిపించడాలు, ఈ హగ్గులు ముద్దులు ప్రతి సీజన్లో ఏ కంటెస్టెంట్స్ చేసినా ఆడియన్స్కి నచ్చదు, యాక్సెప్ట్ చేయరు. అవన్నీ అవసరమా మీకు? ఇంత దీనికైతే ఎట్లా లేక ఖచ్చితంగా తీసి పడేస్తారు, నెగిటివ్గానే వస్తుంది తప్ప ఫీడ్బ్యాక్ ఆడియన్స్ నుంచి పాజిటివ్గా రాదు. అలాంటప్పుడు ఇప్పుడు ఇంత గొడవ అయిన తర్వాత ఆ అమ్మాయి నాకు అన్కంఫర్ట్గా ఉంది, నేను అసలు కంఫర్ట్ ఫీల్ అవ్వట్లా, నాకు చాలా అసహ్యంగా ఉంది, ఇబ్బందికరంగా ఉందని అంత బాధపడ్డ ఒక అమ్మాయి ఖచ్చితంగా ఆయనకి మైనస్ తప్ప ఏమాత్రం కూడా అతనికి పాజిటివ్ కాదు, 100% అతనికి నెగిటివే. అలా చేసి ఉండకుండా ఉంటే బెటర్ మణికంఠ. ఇప్పుడు ఏమైంది, దాంతోపాటు ఇతను ఏదో మనసులో పెట్టుకునేట్టు చేస్తున్నాడు, పాతవన్నీ తీస్తున్నాడు. ప్రేరణకు హగ్గులు ఇవ్వడం, తర్వాత సోనియాకి ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ ఎమోషన్లో ఇచ్చారనేది కాకుండా ఇప్పుడు అవన్నీ బయటకు వస్తూ ఉండేటప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్.
సరే చూద్దాం మరి వీకెండ్ హోస్ట్ కూడా ఆయన కూడా ఖచ్చితంగా దీని మీద అడుగుతారు. ఎందుకంటే ఆ అమ్మాయి బిగ్ బాస్ కూడా చెప్పింది నాకు కంఫర్ట్గా లేదు అనేటప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. మరి ఆ తర్వాత ఏంటి అతని రియాక్షన్ అంటే వెంటనే నీల్ డౌన్ అయిపోయి సారీ చెప్పొచ్చు, ఏదైనా జరగదు. సరే ఇక తర్వాత అప్పుడు ఏం జరుగుద్ది అని అప్పుడు మనం మాట్లాడదాం. దీనికి ఏంటి అనేది ఆడియన్స్ నుంచి రియాక్షన్. మరి వీకేమనిపిస్తుంది కామెంట్ కూడా చేయండి ఇతర దీనికి సంబంధించి. అట్లాగే నెక్స్ట్ ఫోటో పెట్టు ఆగేటట్టు కదా, ఈ టాస్క్ కూడా లైవ్లో బాగా నడిచింది. కాకపోతే కీ పాయింట్ చూపించారు. కానీ ఇక్కడ ఏంటంటే పక్క వారిలో కూడా ఫోటో పెట్టచ్చు. ఫైనల్గా ఎక్కువ ఫోటోలు ఎవరు ఉంటే వాళ్ళే విన్నర్. ఇక్కడ చూస్తే మరి ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టాస్క్లు ఎలాంటి వాడేటప్పుడు ఫిజికల్ అవుతూ ఉంటుంది. అలాగే పృథ్వీ అండ్ నబిల్ కూడా అటు ఇటు పెట్టబోతూ అడ్డుకోవడం, పెరుగులాట కూడా కింద పడ్డం మీద పడ్డం అన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే అభయ్ వాళ్ళేమో సీతకైతే అబ్జెక్షన్ చేస్తారు. ఎందుకంటే మనకు ఆ కీ పాయింట్స్ మెయిన్ ఏవైతే ఉన్నాయో చూపించకుండా లైవ్లో చూపిస్తారు కనుక సో నేను ఒప్పుకోను, ఆయన్నేమో బ్లాక్ చేసేస్తున్నాడు, తోసేస్తున్నాడు, మరి ఎట్లా పాస్ చెబుతామని సంచాలకురాలుగా సీత మరి ఎట్లా చేసింది. ఎందుకంటే ఫైనల్గా అతన్ని పృథ్వీ నేను వార్నింగ్స్ ఇచ్చాక కూడా ఆయన పట్టేశాడు, ఆయన హోల్డ్ చేసేసాడు, ఆప్ చేసేసాడు లెక్క ఆయన డిస్క్వాలిఫై చేసింది ఫైనల్గా మరి సీత. మరి అంతకుముందు ఫెయిర్గా డెసిషన్స్ అనేది తీసుకుందా ఈ ఓవరాల్గా ఈ టాస్క్ ఆడేటప్పుడు ఫెయిర్గా తీసుకుందా లేదని కూడా చూద్దాం. ఎందుకంటే ఫైనల్ డిస్కషన్ మనకు ప్రోమోలో చూసిన తర్వాత ఇంకా లైవ్లో జరగబోయేది. ఆ సీత వాళ్ళు మాట్లాడేటప్పుడు విష్ణుప్రియ అంటుంది తన క్లాన్ సభ్యుడే అయినా సరే పృథ్వీ ఇక్కడ పృథ్వీకే మైనస్ అవుద్ది అని చెబుతూ ఉంది. పృథ్వీకే మైనస్ అవుతుందో పట్టుకోవడం నూకడం అని. ఎందుకంటే మరి ఆవిడ అంత క్లియర్గా చెప్పి ఉంటే ఎవరు ఎలాంటి దగ్గర రైట్ స్టాండ్ తీసుకున్నారు, నా క్లానా, నా టీమా, నా అపోనెంట్ టీం అని కాకుండా ఎవరు తప్పు అయితే తప్పు, ఉప్పు అయితే ఉప్పు అని ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఆడియన్స్లో ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయింది. మరి విష్ణుప్రియ వాళ్ళ టీమే అయినా సరే ఎవరైనా పృథ్వీ ఆయనకు మైనస్సే అవుద్ది పట్టుకోవడం నూకడం వల్ల అని చెబుతా ఉంది. మరి సీత కూడా సంచాలకురాలుగా ఫెయిర్గా చేసిందా, అన్ఫెయిర్గా చేసిందా, ఫేవరెటిజం చూపిందని ఇవన్నీ మనం ఈ ప్రోమో చూసి లైవ్లో సగం చూపించి అసలు పాయింట్స్ అని చూపించుకునేటప్పుడు మనం స్టేట్మెంట్ అయితే ముందు పాస్ చేయకూడదు. దీని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో రివ్యూలో చూసాక మరి ఎక్కడ ఎవరు రైట్ రాంగ్ అనేది క్లియర్గా చెప్పుకుందాం. ఫైనల్గా ఇందులో అయితే ఆయన డిస్క్వాలిఫై అవడం వల్ల అభయ్ టీం అయితే గెలిచింది, నిఖిల్ గెలిచాడు, నబీల్ గెలిచాడు, వీళ్ళ టీం అయితే విన్ అయింది. అలాగే నెక్స్ట్ అప్డేట్స్ అన్ని కలిపి మళ్ళీ ఇంకా ఓటింగ్ ఎలా ట్విస్టులు ఉన్నాయి, ఇప్పుడు మణికంఠకి కానీ వీళ్ళందరికీ ఏంటి పర్సంటేజ్లు అన్నీ కూడా మనకు వీడియో అప్లోడ్ చేస్తాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే చాలా ఎర్లీగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటాను.